మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి? దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసం విషయమై బలహీనుడైన వారిని చేర్చుకునడి, ఆయనను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన వాక్యం మీద మీ కన్ను దృష్టించి నాలో మీరుండి మా బిడ్డలందరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, గమనించండి. అపోస్తులైనటువంటి పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనండి. దేవుని బిడ్డలారా, గమనించండి. విశ్వాసములో బలహీనమైపోయిన వారు చాలామంది ఉన్నారండి. ఈరోజు వాక్యం చదువుతూ ఉన్నప్పటికీ, దేవుని మందిరానికి వెళుతూ ఉన్నప్పటికీ, వాక్య బోధలు ఎన్నో వింటూ ఉన్నప్పటికీ విశ్వాసములో బలహీనమైపోయినటువంటి స్త్రీలు, పురుషులు, కుటుంబాలు, యవనస్తులు ఎంతోమంది ఉన్నారు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని బిడ్డలారా, విశ్వాసమే. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడిన నిజస్వరూపమని దేవుని వాక్యం చెప్తా ఉంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో, మన అందరి జీవితాల్లో, ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైనది ఏంటి తెలుసా? విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసాన్ని కోల్పోయారా? ఏ విషయంలో విశ్వాసాన్ని కోల్పోయారు? ఎందుకు విశ్వాసాన్ని కోల్పోయారు? విశ్వాసం అనున్నది చాలా బలమైనది. ప్రార్థన జీవితంలో, నిరీక్షణ జీవితంలో, సహవాస జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, గమనించండి. శారీరకంగా బలహీనమైనటువంటి వాళ్ళను మనం చూస్తాం. ఏదన్నా మెడిసిన్ వాడితే శారీరక బలహీనతలన్నీ తొలగిపోతాయి. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి. మరి విశ్వాసంలో మనం బలహీనమైపోతే వాక్యం మనకు కావాలండి, ప్రార్థనా జీవితం మనకు కావాలి. మరి ఏ విషయంలో నీ విశ్వాసంలో బలహీనమైపోయావు? కుటుంబంలో ఉన్న సమస్యలను బట్ట, కుటుంబంలో ఉన్న కష్టాలను బట్ట, కుటుంబంలో ఉన్న ఇబ్బందులను బట్ట, ఆర్థిక పరిస్థితులను బట్ట, లేక అప్పుల భారాన్ని బట్ట, నీ జీవితంలో ఏ విషయంలో నీ విశ్వాసంలో బలహీనమైపోయావు? విశ్వాసంలో ఎదగలేకపోతున్నావా? ఏదైనా నీ చాలామంది అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నారు, అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఉన్నారు, అన్ని విషయాల్లో ముందుకు వెళుతూ ఉన్నారు. విశ్వాస విషయంలో దేవుని బిడ్డలారా సన్నగిలిపోతూ ఉన్నారు. దేవుని వాక్యం చెప్తా ఉంది, విశ్వాస విషయంలో ఎవరైనా బలహీనులైతే వారిని చేర్చుకోండి. విశ్వాస విషయంలో ఎవరైనా పడిపోతే వారిని తిరిగి లేపండి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు నీ కుటుంబంలో నీ భార్య విశ్వాసంలో కొనసాగుతూ ఉందా? నీ భర్త విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నాడా? నీ పిల్లలు విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నారా? విశ్వాసం లేకుండా జీవించడం చాలా కష్టతరమైనదండి. దేవుని బిడ్డలారా, చాలామంది చాలా పనులను ప్రారంభిస్తూ ఉంటారు. విశ్వాసం అనేది ప్రాముఖ్యమైనది. నువ్వు ఏ పని చేసినా కానీ ఆ పని అభివృద్ధి చెందుతుందని, ఆ పని ఫలిస్తుందని నీవు విశ్వాసం ఉంచాలి. చాలామంది వ్యాధులతో బాధపడుతున్నారు, చాలామంది రోగాలతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి తగ్గదని ఎంతోమంది అవిశ్వాసంలో జీవిస్తూ ఉన్నారండి. చాలామంది క్యాన్సర్ వ్యాధులతో బాధపడేవారు ఉన్నారు, క్షోమర్ వ్యాధులతో బాధపడేవారు ఉన్నారు, పెరాలసిస్ వ్యాధులతో బాధపడేవారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఏ వ్యాధి నిన్ను పట్టి పీడిస్తున్నప్పటికీ ఖచ్చితంగా దేవుడు నిన్ను స్వస్థపరచగలడు అనే విశ్వాసం నీలోనికి రావాలి. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టిందండి. ముట్టగానే తన విశ్వాసాన్ని బట్టి ఆ బిడ్డకు గొప్ప స్వస్థత వచ్చినట్లు దేవుని వాక్యం చెప్తుంది. అవిశ్వాసిగా ఉండొద్దు, విశ్వాసంలో ముందుకు సాగండి. తప్పనిసరిగా నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. దేవుడి చిన్న మాటలను దీవించునుగాక. ఆమేన్. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. విశ్వాసములో పడిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసములో బలహీనమైన వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి, బలపరచండి, అభిషేకించండి. వారి కుటుంబాలు దీవించబడునుగాక, వారి బిడ్డలు దీవించబడుదురుగాక. అన్ని విషయాల్లో అభివృద్ధి, క్షేమం వారి కుటుంబాలకి కలుగునుగాక. నీ సేవకునిగా, నీ దాసుడిగా నేను చేస్తున్న మనవులు అంగీకరించి మా బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరచమని
యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.